మన జీవితాలు యాంత్రికంగా మరబొమ్మల్లాగా విసుగు పుట్టే విధంగా ఆత్మను చంపే విధంగానూ తయారయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దైవం ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఆయన ఏ పేరుతో పలుకుతాడు? ఆయనను నేను అల్లా అనాలా, యెహోవా అనాలా, బుద్ధుడు అనాలా, లేక భగవంతుడా అనాలా? ఆయనకు అన్నీ తెలుసని, అందువల్లనే ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడని, చాలా తక్కువ మంది పిలుస్తారు కాబట్టి మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడని మతం చెబుతుంది. కానీ సహజ మార్గం దీనిని ఒప్పుకోదు. దైవానికి మనస్సు లేదు. ఆయన ఒక వ్యక్తి కాదు, నామరూప గుణాలు లేనివాడు. మరి ఆయన ఎలా పలుకుతాడు? ఎవరికి పలుకుతాడు? ఎప్పుడు పలుకుతాడు? నేను పిలిచినప్పుడు పలకకపోతే ఆ తర్వాత కూడా పలుకలేడు. ఎందుకంటే ఆయనకు కాలంతో నిమిత్తం లేదు కనుక. కాలం లేనే లేదు కనుక. కాలమే లేని అనంతంలో ఆయన ఉన్నాడు కనుక. అనంతం అంటే పొడిగించిన కాలం కాదు, కాలాన్ని అంతం లేకుండా పొడిగించటం కూడా కాదని దయచేసి అర్థం చేసుకోండి. అందుకే భగవంతునితో నేను తర్వాత వస్తాను అని చెప్పటానికి లేదు. భగవంతునికి ఇప్పుడే లేకపోతే ఎప్పటికీ లేనట్లే. ఆయనకు ఎప్పుడూ ఇప్పుడే అయి ఉంటుంది. ఎందుకంటే అది స్వచ్ఛమైన సరళమైన అస్తిత్వం. కాబట్టి భగవంతుణ్ణి పిలవడంలోనూ, ఆయన కొరకై అరవడంలోనూ, ఏడవడంలోనూ, గుండెలు బాదుకోవడంలోనూ ఏ ప్రయోజనమూ లేదు.